ఓకే. సో గైస్ యూట్యూబ్లో వీడియో కోసం ఎన్నిసార్లు నేను అయితే ఎన్నడూ దువ్వలే కానీ మా మామకి ఎన్నిసార్లు దూవుతున్నా నాకేదో అర్థమవుతుంది. ఓ ఎవరో చూస్తారంట వీడియోలో. సో వీడియోలో ఎవరో చూస్తారని చెప్పి ఇంతకాలం దూతుండు. ఓకే ఓకే ఇట్లా రెడీ కావాలన్నమాట యూట్యూబ్ వీడియోస్కి ముందు. సో ఫ్రెండ్స్ ఈరోజు మా మామ క్రికెట్ మ్యాచ్ ఏమంటారు ఏం టీమ్ మామ అది ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అంట. సో ఇలా మ్యాచ్ మంచిగా ఆడాలని చెప్పి వాళ్ళు ఆడేమో కానీ ఇన్ని వండుకొని తిందామని చెప్పి. ఏం చేస్తున్నావు మా నువ్వు? పాస్తా చేస్తున్నట. సో ఏమేమి కట్ చేస్తున్నావు? ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అంతే. నీకు వచ్చా ఫస్ట్ పాస్తా చేస్తా అంటున్నావు కానీ బాగా? నాకు రాదు, బట్ ఏంటంటే ఈరోజు మ్యాచ్ చూసుకుంటే ఏదో స్నాక్స్ తినాలని కొంచెం అనిపించింది. అందుకు నాకే తేడా కొడుతుంది సీను. తేడా కొట్టినా కానీ మన వంటకాల కోసం చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. ఏడా హోటల్ ఏడుంది? హోటల్ లేదు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, వచ్చేసి తింటుంటారు. పాస్తా కోసమా? పాస్తా కోసం ఢిల్లీ నుంచి ముంబై నుంచి వచ్చి తింటారా అంట. టేస్ట్ కూడా అంటే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చెన్నైలో కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చెన్నై బ్యాక్గ్రౌండ్ పెద్దది మన ఉంది. ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై, పాస్తా మాత్రం చాలా అద్భుతంగా ఉందా. హైట్ పెట్టిన ఫోటో ఆడ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఈడ వస్తుండు. ఆడ 4 కొట్టిన కొద్దీ ఇంకో ఉల్లేడు ఎక్కువ దిగుతుంది ఈడ. రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీ చేస్తుండు, ఇంకా ఆనందం. ఊపు ఆడ బ్యాట్ ఊపుతూ ఈడ కత్తి ఊపుతుంది ఈడ. ఆడ ఇంకో 50 కొట్టిండు అనుకో, మీ అందరికి ఇంకో స్నాక్స్ రెడీ చేస్తా. ఈరోజు ఓన్లీ రోహిత్ శర్మ కోసం చేస్తున్నా. సో ఇంకా ఇలా సెంచరీ అయిందనుకో, సెంచరీ అయితే మాకు ఇవాళ నైట్ చికెన్ బిర్యానీ ఇప్పిస్తాడు. డబుల్ బిర్యానీ. డబుల్ బిర్యానీ అన్నావు? సెంచరీ లేదు, సెంచరీకి డబుల్ బిర్యానీ అన్నావు. సో గైస్ ఇదన్నమాట మ్యాటర్. ఇలా పాస్తా అయిన తర్వాత తిన్న తర్వాత మా పరిస్థితి ఎట్లుంటుందో అయిన తర్వాత మేము మాకే తేడా పడుతుందో చాన్నాలో నాకు ఎప్పుడు ఉన్నాగా అనిపించలేదు. సో వండిన తర్వాత మేము ఏమైనా బతుకుంటే అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాం గైస్. ఓకే మిస్టర్ పైడల్ రమేష్, మీకు ఇలా మ్యాచ్ వస్తుందంటారా పోతుందంటారా? ఏంది మీకు ఇంత పెద్ద ఫ్యాన్ అంటారు? మరి దగ్గరుండి గెలిపిస్తున్నావు. ఇది ఎక్కడ కథ? హీరో విలన్ కొట్టుకో కామెడియన్స్ అయిపోయినట్టు లైక్ కొట్టక నువ్వేం చెప్తావు నాకు అర్థం కాదు, కానీ వ్యూస్ రావాలి లైక్ కొట్టాలని చెప్పాలి కానీ. సో గాయస్ ఇది మా మామ కాన్ఫిడెన్స్. ఇంకో టమాటా ఎక్కువ అందుకుంటా స్కోర్ ఎక్కువ అవుతుందని. పాస్తా ఉంది ఎక్కువ తక్కువ ఉంది, పాస్తా లేదు కూరగాయల కోసం ఎక్కువ అర్ధగంట నుంచి కూర్చుండు. షట్ మా డిసప్పాయింట్. హూ ఇస్ దట్ అవుట్? అయ్యా మామా క్యాన్సల్ పాస్తా. మా సో డిసప్పాయింటెడ్. మా డిసప్పాయింట్ అయిపోయిండు. మ్యాచ్ అయితే గెలుస్తా అంటుండు. సో క్రికెట్ లవర్స్ వాళ్ళు ఉంటే, మీకు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీం ఇష్టమైన వాళ్ళు ఉంటే వీడియోని తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం చెప్పుమా. అని ఫ్యాన్ వంటో ఏమన్నా సబ్స్క్రైబ్ టు మై క్రియేషన్స్. బయటికి రోహిత్ శర్మ వాడు హాఫ్ సెంచరీ వేయడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో కొంతమంది నర్విస్ట్ వాడు ఆయనకు మరి రేపొచ్చి మా మ్యాచ్ నిమ్మకాయలు చేతవాడి చేసి పూజ చేపిద్దామా? పంతులు గడప సీతాపురం గడప నెక్స్ట్. సో మ్యాచ్ మంటెక్కాలని నిరపకాయలు వస్తుండు. సూర్యకుమార్ మా బ్రదరు, ఎందుకంటే ఆపదలు ఏదున్నా చూసుకుంటారు. కాకపోతే మొదలడానికి కొంచెం హెల్త్ బాగాలేదు, రికవర్ అయ్యాడు. వస్తా అంట అయితే సార్ మ్యాచ్ గట్టిగా 100% గెలుస్తుంది. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తాను. వచ్చి మ్యాచ్ గెలుస్తుంది. మ్యాచ్ గెలవడానికి ఏది ఏమైనా మ్యాచ్ గెలుస్తుంది. కాకపోతే ఒక రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ వేయడానికి ఒక బాధ. అందులో పెద్ద బాధ ఏంటంటే మీకు బిర్యానీ తినిపిద్దాం అనుకున్నా, కాకపోతే అది
ఏమేమి కట్ చేసుకున్నావు? టమాటా, ఇది ఉల్లిపాయ, మ్మ్. ఇది మిర్చి. మ్మ్. రండి. తయారయ్యే విధానమా? రైట్. మండపంలోకి వెళ్ళి కాదు, మండపంలోకి పెళ్లి పిల్ల కొబ్బరికాయ పట్టుకొస్తుంది చూసినావా? అట్లా పట్టుకుని వస్తారు గిన్నె. ఏం చేస్తున్నావు అసలు? పాస్తా ఉడకబెట్టినాం. ఏంటంటే ఎంతసేపు బాయిల్ చేయాలి? దీని దీని ఎంత ఉడికితే దీని అంత మంచిగా పీస్ కూడా మంచిగా ఉంటుంది. ఒక మినిమం ఒక 5 minutes. ఓకే. లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే బాయిల్ చేసుకోవాలి మెత్త అయ్యేదాకా. ఇప్పుడు ఏం చేయాలి? సూర్యకుమార్ అక్కడ 6 వచ్చిండు. ఇదేనా స్పేర్ లో ఇంకొక కడాయి ఏంటంటే బిజీలో ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం పంపేసి గంజా. తెలంగాణ భాషలో ఏదైనా ఉడికిందని గంజా అంటారు. ఓకే ఓకే చెప్పు. అలా సూర్యకుమార్ అవుట్ అయ్యండు, రోహిత్ శర్మ అవుట్ అయ్యండు, నా మూడంతా అప్సెట్ అయిపోయింది. ఎంతో ఇష్టంగా వేద్దాం అనుకున్నా. ఇప్పుడు పాస్తా అవుతుందా కాదా? చాలా బాగా ఎక్కువ వస్తుంది కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. మ్యాచ్ అయితే గెలుస్తుంది. నువ్వు నాకు మా అన్నకాంచి వికెట్ వీక్తున్నాయి. ముంబై టీం కూడా చేతబడి చేసిండు. అందరం కలిసి పోయి మంచి బాగా వేయించి రావాలా? చూపించుకొని వస్తాం. చూపిస్తుంది అప్పుడైనా ఫస్ట్ టైం పోసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఏం ఆయిల్? ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, కొంచెం ఆవాలు. జీలకర్ర ఆవాలు అన్ని కలిసి ఇందులో మిక్సింగ్ ఉన్నాయి. ఓకే ఓకే. జీలకర్ర ఆవాలు రెండేనా ఇంకేమైనా ఉన్నాయా? కందిపప్పు ఉంది కానీ అది అన్నీ వేసుకోవాలి, నవ్వద్దు అది. ఓకే ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏమన్నా యూజ్ ఉన్నాయా లేకపోతే ఎట్లా? ఇది మన డైజెషన్ ప్రాబ్లం ఉన్నా పోదు. ఎందుకంటే మనం ఏది తిన్నా డైజెషన్ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే బాబు. తర్వాత ఈ పచ్చిమిర్చి. ఓకే అండి. పచ్చిమిర్చి వేయాలి. తర్వాత కరివేపాకు. తమిళనాడులో ఏమంటారు దాన్ని? కర్రెప్ప. ఏమప్పా? కర్రెప్ప. ఓ కర్రెప్ప అంటారంట దాన్ని. మరి తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ, టమాటో వేసుకోవాలా? ఓకే ఓకే. టమాటో వల్ల యూజెస్ ఉన్నాయా అండి ఏమన్నా? టమాటో కొంచెం అయిపోయింది, ఫ్రై అయిందా? ఫ్రై అయింది. డీప్ ఫ్రై అయినాక కొంచెం పసుపు, పసుపు చిట్కతో వేయాలి. మరి గత ఎందుకు వేస్తున్నాం? చిట్కడే కదా, చూసి వేసుకోవాలంటే చిట్క అంటే చిట్కేసుకుంటే పసుపు వల్ల యాంటీబయాటిక్ అనమాట. ఏమన్నా సర్వ రోగాలు ఉన్నా బాడీలో క్లీన్ చేస్తుంది. ఓకే ఓకే. టాక్సిక్ మంచిది. కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం మాడినట్టు గలీజ్ ఉంటుంది. ఓకే. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 30% స్టార్ట్ చేస్తున్నాను. ఇక పాస్తా వేసుకోవాలా? ఇది కూడా వేసుకోవాలి. ఎట్లా వేస్తే మరి డీప్ ఫ్రై అంటే కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం మనకి స్మెల్ వస్తుంది మంచిగా. అది రాగానే కొంచెం ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతుంది. ఇంకా పాస్తా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మంచిగా కలుపుకోవాలి నీట్గా. ఓకే. నీట్గా కలుపుకున్న తర్వాత ఇది మన పసుపు కలర్లో ఉండి ఇలాగ చిట్కోడి పసుపు వేసాం కదా. అవునండి. దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సాల్ట్ మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి వేసాం కదా, ఎండింగ్లో కూడా ఇంకొక 2 spoons వేసాం అనుకో. టేస్ట్ చెక్ చేసి కొంచెం 2 వేసినాం కదా, సరిపోయింది రుచికి తగ్గట్టు. ఎందుకంటే కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకోమంటారు అంతేనా? జర వాళ్ళు డీప్ ఎక్కువ కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. సో ఏం వేయాలి మామ నెక్స్ట్? సాల్ట్ ఇలా కొంచెం ఒకటే వేసినాం కదా, ఇవి మళ్ళీ ఒక స్పూన్ సరిపోయాలి తీసుకోవాలి. చూస్తుంటేనే ఊళ్ళో వచ్చేస్తున్నాయి. ఏడా పాస్తా నోట్లా ఊళ్ళో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కారం 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 ఇదేంది నాకు అలారం వచ్చిపోయాడు, గంటకోసారి వచ్చిపోతున్నావు. ఏ బాబు నీకేం కావాలి బాబు? ఇది కావాలి. అది ఇంకా కాలే, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు బ్రో? నేనంతా అంతే అండి, చాలా మంది నిజంగా మీరు అన్నట్టే. కాకపోతే మీ అల్లుడు ఢిల్లీ నుంచి రాలేగా. అంటే ఇప్పుడు ఆయన లోకల్ ఉండేట్లున్న ఢిల్లీ వాళ్ళు. పాస్తా చూస్తుంటే ఊళ్ళో వచ్చేస్తుంది. ఎక్కడా? మ్యాచ్ చూడకుండా ఏం చేస్తున్నాను? అయిపోయింది నాకు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్. మస్తు ఆడుతున్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్. అవునా? 10 hours ముందు కొట్టేసి ఇది ఆప్షన్ వేసిండు ఇషాన్ కిషన్. సో మ్యాచ్ బాగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 80% వచ్చేసింది. అయితే అల్లం ఎల్లిగడ్డ వేసినండి. అల్లం ఎల్లిగడ్డ వేసి నెక్స్ట్ కొత్తిమీర వచ్చేసి
ఆల్మోస్ట్ మన పాస్తా రెడీ అండి. ఒక 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ అని గన్ని స్పూన్ వేస్తే ఎట్లా? 3 వేయాలి చిన్న చిన్నగా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఎన్ని స్పూన్లు పెడతారో? మా మామ అయితే 2 స్పూన్లు పెట్టి చేస్తాడు అనమాట. గింజలో ఒకటి చేతిలో ఒకటి. అది ఏందో నాకు అర్థమైతే ఇట్లనే చేయాలా మామ? అలా ఏం లేదు, కాకపోతే పక్క పెట్టుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా. పెట్టేటప్పుడు ఒకటి ఇస్తే ఒకటి చేస్తాం కానీ ఇక 2 ఉన్నాయి కాబట్టి నీకు ఆ చేతి కింద ఈ చేతి కింద 2 పట్టుకొని చేసినావు అయితే. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా 2 గంటలతో చేయండి వంటలు. మీ మమ్మీ డాడీ చంపుతారు నేను. ఇక ఏం లేదండి, మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా హెల్దీ ఫుడ్ అండి. మధ్యాహ్నం ఇక మళ్ళీ ఫుడ్ అన్నం తినాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఆటోమేటిక్ గా మీరు మార్నింగ్ దాకా ఎనర్జీ ఉంటారు. ఓకే. ఆల్మోస్ట్ ఉన్నారు. అయిపోయింది. గుమ్మలాడి పాస్తా ఎలా వస్తుంది వాసన? బాగా వస్తుందా? వాసన అయితే మంచిగా వస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా గరం మసాలా వేసిన చికెన్ మసాలా అద్భుతంగా ఉంటది. ఓకే. మసాలా లాంటివి ఉన్నా ఎక్కడ ఉన్నాయి చూపించండి. ఒకసారి దగ్గర తీసుకురాని మా వాళ్ళు చూస్తారంట నువ్వు పెట్టేటండి. మేము ఇప్పటికి సెట్ అయిపోయింది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ లో ఇప్పుడు కరకర అనేటట్టు ఉండాలి కదా, మెత్తగా ఉంటే కొంతమంది తినరు. ఓకే. కొంచెం కడగలిగితే జర బాగుంటది. ఓకే. హై ఫ్లేమ్ లో పెట్టి లాస్ట్ మూమెంట్ లో ఇట్లా తిప్పాలి. ఓకే. సో ఇదన్నమాట గైస్ పాస్తా. మొత్తానికైతే మా మామ ఆ ముంబై టీం సంగతి ఏందో కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా పాస్తా అయితే వేసేసిండు. పాస్తా వేయడం చేపించినాం కానీ ముంబై ఓడిపోయినాం. కొంచెం బాధలో ఉంది. ఇంకా ఓడిపోలేదు, మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ వరకు చూద్దాం. సూర్యకుమార్ ఏంటంటే కొంచెం దగ్గర పడైతే అంతే అంటవా? సో గైస్ ఇదన్నమాట పాస్తా. మీరు సింపుల్ వేలా వేసుకోవచ్చు. పెద్ద చేసిందే లేదు. బ్యాచులర్ ఫుడ్ ఐటమ్ అంతే. ఇక సింపుల్ అంటే సింపుల్ అయిపోతుంది గైస్. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. నేను నేర్చేసుకుని నాకు కూడా వచ్చింది. మా రేపు నుంచి నేను కూడా వేసుకుంది ఇంటిగా. ఇంకా ఏ వర్క్ అయినా ఒకరు నేర్చుకొని ఇంకా ముగ్గురు నేర్పించడం వల్ల అది పాయింట్ అండి. రమేష్ గారు, ఏంది మీ పాస్తా సంగతి ఏడు దాకా వచ్చింది? అయిపోయిందండి, దింపేస్తాం. ఓకే. ఇక తినేయడమే. చల్. లొట్టలు వేసుకుంటూ తినడమే. ఏందది? లొట్టలు వేసుకుంటూ తినడమే. సో లొట్టలు అంటే ఉత్తే తినొద్దా? లొట్టలు వేసుకుంటూ తింటాను. ఓకే. అందరు గాయస్ లొట్టలు వేసుకుంటా అంటే అది తినేసేయండి మీరు కూడా. సో ఫైనల్గా అయితే పాస్తా అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్న తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. రేపు నుంచి రమేష్ గారికి ఒక హోటల్ పెట్టిద్దాం మన అందరం కలిసి. తలా ఇంత చేయూతనిస్తే హోటల్ మేనేజ్మెంట్ మా పెద్దది, మనం హోటల్ పెడదాం. సో ముందుగా అయితే తినే ముందు సర్వింగ్ చేసుకోవాలి, డైరెక్ట్ తినొద్దు. ఏంటంటే ఎవరు ఉంటే వాళ్ళే తృప్తి. తిన్నట్టుంటుంది. ఓకే. హ్యాపీగా సిగ్గుపడదండి. అంతే అండి. ఇది ఇతని కాడ నేర్చుకోవాలి. తినే విషయంలో అసలు సిగ్గు ఉండొద్దండి. ఎంతసేపు చెప్పు సిగ్గు లేకుండా తినాలి. 2 పేషెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంచాలి. వాళ్ళు మళ్ళీ డేంజర్ క్యాండిడేట్స్. ఎందుకంటే నా కోసం ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు స్పెషల్ తింటారు. మన తర్వాత నన్ను తిరుగుతారు. ఆ బాధను భరించడం వల్ల ఇది నాది అనుకోకూడదు. అవుట్ ఆఫ్ నేను చెప్తాను కోసం నాకు ఊరిలో వస్తున్నాయి. నాకు ఈరు అయితే నేను ఒక ఫోటో దింపాము. నా పేరా మహేష్. 6 కొట్టిరు. సౌండ్ పెట్టుకోరు. ఒక్క నిమిషం సౌండ్ ఎవరు చెప్తుందని. గుమ్మగుమ్మలాడే పాస్తా రెడీ. సో పాస్తా తిరుపతి పాస్తా కొంచెం సల్లగా చెఫ్ ఈయన తింటాను రెడీగా. అప్పటి మాకాడ ముందు నుంచి ఉంటుండు రెడీగా తిందామని. సో ఈ కాంబినేషన్లో చెప్పు ఇక ఫీడ్బ్యాక్ చెప్పండి ఎట్లుందో. మీది యాదగిరి షాప్ సూపరా? వచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా ట్రై చేసుకొని తినండి. నేను ఇంకా టేస్ట్ ఇగో ఇది హాట్ ఇది స్వీటు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా తింటున్నా.